కాదు, ఎంత మన బాడీ అబ్జార్బ్ చేసుకున్నది అనే దానిపైన ఉంటుంది. అందుకనే సర్టన్ రూల్స్ అనేవి మనము ఫాలో చేయాల్సి వస్తుంది. సో మీరు కొంచెమే తిన్నా కూడా ఎనర్జీ రావాలి దాని నుంచి. అంటే మనకు సరిపోయిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ కొందరు అన్నీ ఉండేట్లాగా చూసుకుంటారు, కానీ ఆ తినే పద్ధతి ఉండదు. ఆ తినే పద్ధతి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం నోట్లో ముద్ద పెట్టుకున్నామంటే మనకు ఇన్ని వీ హ్యావ్ 32 టీత్ కదా, కనీసం ఒక 10 సార్లు 12 సార్లన్నా నమ్మలగలగాలి. యూ హ్యావ్ టు చ్యూ ద ఫుడ్ ఫస్ట్. అలా చ్యూ చేసినప్పుడే మనకు ఇక్కడ లాలాజలంలో ఉండే అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడే డైజెషన్ స్టార్ట్ అవుతుంది. డైజెషన్ అనేది పొట్టలో కాదు, ఫస్ట్ మౌత్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ తినేటప్పుడు కొంచెం నీళ్లు తాగకుండా ఒక 10 మినిట్స్ ముందు వాటర్ తాగేసి తర్వాత నెమ్మదిగా నమిలి తిన్నప్పుడు ఏమవుతుందంటే అమైలేజ్ ఎంజైమ్ అనేది మంచిగా కలిసి మంచిగా డైజెస్ట్ అవుతుంది ఫుడ్. సో ఆ తినడం అనేది చ్యూవింగ్. ఆ చ్యూవింగ్ ఎంతమంది చేస్తారు? గబగబా ఏదో తినేసి పరిగెత్తుంటాం, లేదా ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ తింటున్నప్పుడు మనం వి డోంట్ కీప్ ద మైండ్. సో తినేటప్పుడు మాత్రం ఈ గ్యాడ్జెట్స్ కానీ ఇవన్నీ పక్కకు పెట్టి మనసు మొత్తం ఫుడ్ పైన పెట్టి తినాలి. అప్పుడు మాత్రమే అది కంప్లీట్గా డైజెస్ట్ అవుతుంటుంది. సో అలా నెమ్మదిగా నమిలి మింగి తిన్నప్పుడు మనకు అవసరం ఎక్కువ పడదు. ఇక్కడ నుంచి అది వాటర్ లాగా ఉంటుంది కాబట్టి పొట్ట అనేది తొందరగా నిండుతుంది మనకు. సో మనకి ఇంకా తినాలి అనిపిస్తుంది. ఒక కుండలో మొత్తం నీళ్లు పోసినప్పుడు బయటికి వస్తుంది కదా, అలా కాకుండా ఒక 75% వరకే మనము తినాలి. మిగతా 25% అనేది మనం వదిలిపెట్టాలి ఫ్రీగా. అంటే లోపల డైజెషన్కు అది మూమెంట్కి మనకు ఆ ప్లేస్ అనేది కావాలి. కాబట్టి మొత్తం బేవులు వచ్చేదాకా ఎప్పుడు కూడా తినొద్దు. అలా తింటే ఏమవుతుంది, కొన్ని రోజులకి అసిడిటీ వస్తాయి, బర్పింగ్స్, బేవులు వస్తాయి, పొట్టలో మంట వస్తుంది, డైజెషన్ కాదు, మలబద్ధకం వస్తుంటుంది అనమాట. సో తినే ఫుడ్ని మంచిగా చూస్ చేసి పొట్టలో 75% వరకే తినాలి. సో అది బ్రేక్ఫాస్ట్. లంచ్ మేము యోగాలో చెప్తాము, ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహాభోగి, త్రిభుక్తం మహారోగి అని. అంటే ఒకసారి తినేవాళ్ళు యోగి అని, 2 సార్లు తినేవాళ్ళని భోగి అని, 3 సార్లు తినేవాళ్ళని రోగి అని. అంటే టెక్నికల్గా మనకు రోజుకి 2 మీల్స్ సరిపోతాయి. మనం ఏం చేస్తాము, 3 మీల్స్ కాదు కదా, 4-5 మీల్స్ కూడా మనం తీసుకుంటూ ఉంటాం. అంటే ఎవ్రీ టైం మనం ఫుడ్ తిన్నప్పుడు మన హోల్ సిస్టమ్ హ్యాస్ టు వర్క్. ఆ సిస్టమ్ పనిచేసిన కొద్దీ ఇప్పుడు ఒక మషిన్ని కంటిన్యూస్గా మనం తిప్పుతూ ఉంటే రిపేర్కి ఎలా వస్తుందో మన పొట్ట కూడా అలాగే. ఎన్నిసార్లు మనం దానికి పని ఇస్తామో అన్నిసార్లు ఇట్ విల్ గెట్ వీకెడ్. ఎవ్రీ టైమ్ యూ ఈట్ ద ఫుడ్ దెర్ విల్ బి డెత్ ఆఫ్ సమ్ సెల్స్ అండ్ ఇట్ టేక్ సమ్ టైమ్ టు రీజనరేట్ అనమాట. అందుకని ఫుడ్కి మధ్య ప్రాపర్గా గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్లో అన్లెస్ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఓన్లీ వాటర్ మాత్రమే కన్స్యూమ్ చేయాలి. సో ఈ పెరిగే ఏజ్ వరకు మాత్రమే రోజుకి 3 సార్లు తినాలి, తర్వాత రోజుకి 2 సార్లు. ఒక సర్టన్ ఏజ్ అయ్యాక ఒక మీల్ హెవీగా తిని మిగతా మీల్స్ ఫ్రూట్స్ తిని కూడా ఉండొచ్చు. మా ఫాదర్ ఇన్ లా ఉన్నారు, 76 ఇయర్స్, ఇప్పుడు హాస్పిటల్ హెడ్. తను ఈ స్టిల్ ఈట్స్ ఓన్లీ ఫ్రూట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫర్ లాస్ట్ 40 ఇయర్స్. అంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఫ్రూట్సే తింటారు నైట్ మార్నింగ్. కంప్లీట్లీ హెల్తీ ఇండివిజువల్, నో బీపీ, నో షుగర్. ఇప్పటికీ కూడా యోగా చెప్తారు. ఒక 10 మంది పక్షవాతం పేషెంట్లకు ఎక్సర్సైజ్ కూడా చేపిస్తారు. అంటే ఒక పద్ధతి అనేది 20 ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ 20-30 ఇయర్స్ నుంచి ఒక పద్ధతి ప్రకారం వెళ్తేనే హెల్త్ ఉంటుంది. లేదు అని అంటే డెఫినెట్లీ తప్పదు. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి తప్పవు. అండ్ ఎస్పెషలీ మనం తినే ఫుడ్ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే బేకరీ కల్చర్, రెస్టారెంట్ కల్చర్, బయట తినడము, లేట్ నైట్స్ తినడం వల్ల ఏమవుతుందంటే క్యార్సినోజెనిక్స్ ఎక్కువైతున్నాయి మనకు. ఎస్పెషల్లీ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఎవరైనా స్మోకర్స్ ఉంటే ఒక మనం సిగరెట్ తాగిన 6 సెకండ్స్కి బాడీలో 300 to 400 కార్సినోజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, అంటే అలా ఆల్కహాల్కి కూడా. అండ్ మనం తినే ఎస్పెషలీ చైనీస్ ఐటెంలో ఉండే అజినోమోటో అనే దానికి, ఈ ప్యాకెట్ ఫుడ్లో ఉండే ఫ్లేవర్స్కి, ఏజెంట్స్కి. మీకు మైదా పిండి ఎలా తయారు చేస్తారో తెలుసా? ఆ మైదా పిండి తెల్లగా రావడానికి చాలా కెమికల్ ప్రాసెస్ జరుగుతుంటుంది. అంటే వాటినన్నింటిని కూడా మనం తీసుకుంటున్నాం. కాబట్టి 20 ఇయర్స్ కింద బోత్ తెలుగు స్టేట్స్ కలిపి ఒకటే ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది, బసవతారకం. ఇప్పుడు ఓన్లీ తెలుగు స్టేట్లో 40 to 50 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కూడా. అంటే కొలాన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనం యంగ్ ఏజ్ నుంచి కూడా అబ్యూస్ చేస్తూ వస్తాం బాడీని, విత్ అడిక్షన్స్, విత్
ఆల్ ఫ్లేవర్డ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్ ఇవన్నీ. అంటే మనం అసలు ఎంజాయ్ చేయొద్దా, ఇవే తినకూడదా అని కాదు, అక్కడ తినాలి, లిమిట్ ఉండాలి. ఆ తినేదేదో ఆ హెవీ ఫుడ్ అంతా కూడా మధ్యాహ్నము లేదా బాగా లేట్ నైట్ అయ్యేదాకా కాకుండా 7కి అట్లా తినేస్తే ఆ 7 నుంచి పొద్దున 7:30 దాకా 12 అవర్స్ గ్యాప్లో బాడీ రికవర్ అవుతుంది. సో మనం ఉండే వరల్డ్లో మనం అన్నిటి నుంచి తప్పించుకొని యోగిలాగా ఉండలేము అంటారు పేషెంట్స్. అలా అవసరం లేదు, కానీ ఉండే దాంట్లో మనకు